యేసయ్య పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును, రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి మరి దేవుని యొక్క వాగ్దానము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమందు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనునని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి అడవిలో నివసిస్తున్న జంతువులు గాని, ఆకాశ పక్షులు గాని, జీవరాశులు గాని, జీవకోటి గాని, మరి ఈ యొక్క భూప్రపంచంలో అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా ఆకలిగొని దప్పిగొంటున్నాయేమో గాని, నన్ను నమ్ముకున్నటువంటి నా బిడ్డలు ఏమాత్రము కూడా ఆకలిగొనరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి విశ్వాసం నీకుందా? నీ కుటుంబంలో కరువులో ఉందా? మరి నీ యొక్క బిడ్డలు మరి కడుదీన పరిస్థితిని అనుభవిస్తున్నారా? ఉదయ కాలమందు దేవుని యొక్క వాక్యము చేత బలపరచబడబోతున్నావు నువ్వు. కాబట్టి సర్వ సమృద్ధి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబంలో లేమి, నీ కుటుంబంలో కొరత అన్నీ కూడా యేసయ్య నామములో తీర్చబడుతుంది. ఈ ఉదయకాల సమయమందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యందు విశ్వసించినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రార్థించినట్లయితే సర్వ సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఉదయకాలం మంది వాగ్దానం ముగించుకొని ప్రార్థనలోనికి వెళదాం. మహాగణుడా నీకు స్తోత్రాలు. ఉదయకాలం మందు తండ్రి నీ ప్రియ బిడ్డలతో మాట్లాడుతున్న మీ శ్రేష్టమైన వాగ్దానములను బట్టి నీకు వందనాలు. ఈ 2024 సంవత్సరము నవంబరులో మేమున్నాము నాయన. చివరి యొక్క ఆయా దినములలో మేమున్నాము తండ్రి. మా ప్రభా ఈ యొక్క సంవత్సరము మొదలుకొని తండ్రి, నా ప్రభ ఈ చివరి వరకు నీ కాపుదల నీ భద్రతను మాకు ఇచ్చారు నాయన. ఎంతమంది ప్రభా నీ వాగ్దానం మీద దృష్టి పెట్టి విశ్వాసం ఉంచి ప్రార్థించి ఏకీభవిస్తున్నారు. అట్టి బిడ్డలకు యేసు నామములో తండ్రి నా ప్రభ మరి ఆశీర్వాదములు కుమ్మరింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం. నిజమే నాయన. ఇదిగో సింహపు పిల్లలు లేమి గలవే ఆకలి గొనునని వాక్యం సెలవిస్తుంది. నన్ను నమ్ముకున్న నా బిడ్డలకు ఏ మేలు కొదువేండదని వాక్యం సెలవిస్తుంది. నిజమే నాయన. ఎంతమంది అయితే ప్రభా కడుదీన పరిస్థితుల్లో ఉన్నారు, కరువును అనుభవిస్తున్నారు ప్రభా తండ్రి నాయన, అట్టి బిడ్డలకు యేసయ్య నామములో సమృద్ధి కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డ కుటుంబాన్ని బలపరిచి సమృద్ధితో నింపండి నాయన. ఈ వాక్యము చేత ప్రతి బిడ్డ కుటుంబాన్ని బలపరిచి స్థిరపరచండి ప్రభా. ఈ యొక్క వాగ్దానము చేత ప్రతి ఒక్కరిని తండ్రి మీరే ప్రభా పురికొల్పమని యేసు ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.